హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ ఒక స్వీట్ రెసిపీ అండి. బెల్లం రవ్వ లడ్డు చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం నైవేద్యంగా కూడా పెట్టచ్చు. రండి ఎలా చేస్తామనేది చూస్తాం. కడాయి మీద ఒక గిన్నె పెట్టండి. ముప్పావు కప్ అంతా తురిమిన బెల్లం అనేది వేస్తున్నామండి. పావు కప్ అంతా నీళ్ళు అనేది వేస్తున్నాం. ఇవి రెండు బాగా మనకు డిజాల్వ్ అయ్యి రావాలి. అలానే గులాబ్ జామున్కు మనం ఎలా స్టిక్కీగా రెడీ చేస్తామో ఆ విధంగా మనకు సిరప్ అనేది రెడీ అవ్వాలండి. ఈలోపు మనం ఇంకొక పొయ్యి మీద అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టండి. 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి అనేది యాడ్ చేసామండి. నెయ్యి అనేది వేడి అయిన తర్వాత కిస్మిస్ అలానే జీడిపప్పు ఒక్కొక్క టేబుల్ స్పూన్ వస్తున్నంత వరకు క్వాంటిటీ తీసుకొని దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనము బాదం, పిస్తా, డేట్స్ మనకి ఇష్టమైన నట్స్ని ఫ్రై చేసుకోవచ్చు అండి. ఈ విధంగా మనకు క్రిస్పీగా గోల్డెన్ కలర్గా ఫ్రై అయిన తర్వాత మనం దీన్ని సెపరేట్గా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసి 1 కప్ అంతా ఉప్మా రవ్వ అనేది యాడ్ చేస్తున్నామండి. మనం చేస్తున్న రవ్వ లడ్డు అనేది చాలా జ్యూసీగా సేమ్ టైంలో టేస్టీగా దొరకాలంటే మనం రవ్వని సిమ్లో పెట్టుకొని మనం మెల్లగా దాన్ని ఫ్రై చేసుకోవాలండి. దాదాపు 7 to 8 మినిట్స్ అనేది తీసుకుంటుంది. ఈ విధంగా మనం రవ్వని ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని సెపరేట్గా ఒక బౌల్కి తీసి పెట్టుకోండి. ఈలోపు మనం పొయ్యి మీద పెట్టిన బెల్లం కూడా మనకు బాగా డిజాల్వ్ అయి దొరుకుతుంది. మనకు బెల్లంలో దుమ్ములు అనేది లైట్గా ఉంటుందండి. దానికోసం మనం రెడీ చేసుకున్న ఈ బెల్లం సిరప్ని స్ట్రైనర్ సహాయంతో మనము స్ట్రెయిన్ చేసి తీసుకుంటున్నాము. ఈ సిరప్ని మనం కడాయిలో వేసేసి పొయ్యిని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 పొంగు అనేది ఈ విధంగా వస్తున్నట్టు రెడీ చేసుకున్నామంటే మనకు ఆ బెల్లం సిరప్ అనేది స్టిక్కీగా దొరికిపోతుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో అండి 3/4 టీ స్పూన్ అంతా యాలకుల పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాము. దాన్ని కూడా ఈ సిరప్లో వేసి ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత అండి మనం రెడీ చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి పొయ్యిని ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ రవ్వ ఉంది చూడండి, దాన్ని కూడా ఈ సిరప్లో వేసి ఉండలు అనేది లేకుండా మంచిగా కలిపేయాలండి. మనకు ఆల్రెడీ రవ్వ అనేది ఉడికిపోయింది, సిరప్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఈ స్టేజ్లో మళ్ళీ కుకింగ్ అనేది అవసరం పడదండి. చూడండి ఈ విధంగా మంచిగా మనము కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు వదిలేయాలండి. ఎందుకంటే వేడి మీద మనం లడ్డూలు అనేది చుట్టలేము కాబట్టి ఒక 10 to 15 మినిట్స్ వదిలేయండి. తర్వాత మనం దీన్ని లడ్డులాగా చుట్టుకుంటామండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూసామంటే చూడండి మనకు ఈ రవ్వ అనేది ఆ బెల్లం సిరప్ని బాగా పీల్చుకుంది. రవ్వ అనేది సాఫ్ట్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మళ్ళీ గట్టితో పైకి కిందకి తిప్పేసి అన్నీ ఒకసారి కలిసినట్టు తిప్పినాక మనం లడ్డూలు అనేది చుట్టడం స్టార్ట్ చేయాలండి. ఈ వేడి మీద ఉన్న కడాయిలోనే వదిలేయండి. అప్పుడే మనకు అది మెల్లగా ఆ సిరప్ని పీల్చుకొని మనకు రవ్వ అనేది జ్యూసీగా దొరుకుతుంది. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. ఇంకా అది వేడిగానే ఉందండి. పూర్తిగా చల్లారినాక మనం లడ్డూలు అనేది చుట్టలేము కాబట్టి లైట్గా వేడి మీదే చుట్టుతున్నాము. అంతే అండి. ఈ విధంగా మనకు కావాల్సినంత సైజులో చిన్నగా పెద్దగా చుట్టుకున్నామంటే సూపర్గా బెల్లం రవ్వ లడ్డు అనేది రెడీ అయిపోయిందండి. చాలా చాలా ఈజీ ప్రాసెసే అండి. మనకు ఫాస్టింగ్ ఉన్న రోజులు లేదా ప్రసాదంగా చేయాలన్న రోజు మార్నింగ్ చాలా పని ఉంటుంది కాబట్టి ముందు రోజే ఇవి అన్నిటినీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నామంటే నెక్స్ట్ డేకు సిరప్ ఒక్కటే రెడీ చేసి లడ్డు అనేది త్వరగా చుట్టొచ్చండి. ఖచ్చితంగా మీరు కూడా సేమ్ కొలతలతో ఒక్కసారి ఈ బెల్లం రవ్వ లడ్డు రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ బెల్లం రవ్వ లడ్డు రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.